ఆనంద తర్వాత అనన్య, శరణ్య, కాంచన అందరు గుడికి వస్తారు. వచ్చిన తర్వాత పంతులు గారితో ఆనంద ఇలా చెప్పిస్తుంది, ఏంటంటే పూజ చేయాలి అని చెప్పేసి. అంటే అనన్య ఉండి కాంచన అంటారు కదా, ఏంటి అంటే ఇది పేరుకు మాత్రమే పూజమ్మ, కానీ ఇది వైద్యము అని చెప్పేసి పంతులు గారు అంటారు. అని అంటే ఏం చేయాలి అని అంటే ఊడ్చాలి అని చెప్పేసి పంతులు గారు అంటారు. అప్పుడు అనన్య అంటగా నేను ఊడ్చను అని చెప్పేసి చీపురు పట్టుకొని అనన్య అంటే ఆనందం ఉండంట కదా, ఊడ్చకపోతే మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అని చెప్పేసి ఆనంద అంటే అప్పుడు కాంచన ఉండు అనన్య అనుకుంటారు కదా, అమ్మో అక్కడ పోతే ఇంతకు మించి ఉంటుందమ్మా ఈ నరకము అని చెప్పేసి కాంచన అంటుంది అనన్యతో. అప్పుడు గబగబా ఇద్దరు కాంచన నీళ్లు పోస్తూ అనన్య చీపుడుతో ఊడుస్తూ కాసేపు కాంచన ఊడుస్తూ ఇద్దరు మెట్లు కడుక్కుంటూ వస్తారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ ఏంది అని చెప్పి కాంచన అడిగితే అప్పుడు పంతులు గారు అంటారు కదా, పసుపు బొట్లు పెట్టాలి మెట్లకి అని చెప్పేసి పంతులు గారు అంటే అప్పుడు కాంచన పసుపు పెట్టుకుంటా అనన్య బొట్లు పెట్టుకుంటూ వస్తారు. తర్వాత ఆనంద బేరే అంటది కదా, నెక్స్ట్ ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ అని అంటది. తర్వాత అంటుంది కదా 5 ప్రదక్షిణలు చేయాలి అని ఆనంద అంటది. అప్పుడు పంతులు గారు అంటారు కదా, అది కూడా మోకాళ్ళ మీద అమ్మాయి అని పంతులు గారు అంటారు. వాము అని చెప్పేసి ఇద్దరు అనుకొని తప్పదు అనుకున్నట్టుగానే ఇద్దరు మోకాళ్ళ మీద గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సిద్ధమవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.